బాప్తిసం పొందాలన్నా, రక్షణ పొందాలన్నా, మారు మనసు పొందాలన్నా కృపాకాలంలోనే అవకాశం. కృపాకాలం ముగిసింది అంటే ఇక మనుషుల సంగతి ఇక చెప్పనోలని కాని భయంకరమైన స్థితి. విడవబడక తప్పదు. విడవబడ్డారా 1000 ఏళ్ల శ్రమల్లో మిగిలిపోతారు. విడవబడ్డారా తీర్పుకు నిలబడతారు. విడవబడ్డారా నమ్మి బాప్తిసం పొందకుండా, రక్షించబడకుండా చూద్దాంలే చేద్దాంలే అన్నట్టుగా రక్షణను వాయిదా వేసుకుంటా అలా దొర్లించుకుంటా వెళ్ళిపోతా ఉంటారు చూసారా. అలాంటి వాళ్ళు పొరపాటున రేపు పొందుదాంలే అనుకుంటే ఈరోజు కృపాకాలం ఒకవేళ దేవుడు మూసివేస్తే, కనికరము కలిగిన దేవా నీకు స్తోత్రాలు ప్రభు. ఏదైనా తండ్రి అయా, ఈ సమయంలో ఈ రక్షణ కార్యాన్ని ప్రభు మీరు అద్భుతంగా జరిగించబోతున్నందుకు వందనాలు అయా. చేరి వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీ స్వాధీనం చేసుకోండి. ఈ సమయంలో నీ మాటలు వినబోతూ ఉండగా అందరితో కూడా మీరు మాట్లాడి ఘనత మీరు పొందమని, అన్ని విషయాలలో చాలిన దేవునిగా నడిపించమని, ఇదిగో రక్షణ కొరకు సిద్ధపడి వచ్చినటువంటి ప్రతి బిడ్డను మీ స్వాధీనపరుచుకొని ప్రభు ఏదైనా తండ్రి కనికరము కలిగిన దేవా 7 బిడ్డల్ని సంపూర్ణత సాదృశ్యంగా ప్రభు ఏదైనా తండ్రి 7 బిడ్డల్ని మీరు సిద్ధపరిచారు ప్రభు. ఈ సంవత్సరంలో 2024లో ప్రభు రక్షణ పొందడానికి బిడ్డలకి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. చాలామంది బిడ్డలకు మీరు అవకాశం ఇచ్చారు, కానీ ఈ బిడ్డలు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఆ బిడ్డలు సద్వినియోగం చేసుకోలేకపోయారు. తగిన జ్ఞానాన్ని వారికి కూడా దయచేసి ఈ 2024 ప్రభువా ముగిసేలోగా మారు మనస్సునైన ప్రతి బిడ్డకు కూడా ప్రసాదించమని, నీ వాక్యం ద్వారా బిడ్డలతో మాట్లాడుమని యేసు నామములు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మారు మనస్సు పొందుమా, జాగు చేయక సోదరా. మారు మనస్సు పొందుమా, జాగు చేయక సోదరా. తడవు ఎలా ప్రభు కడకేగెరా, ఇక కడువారి కాలమాయరా. తడవు ఎలా ప్రభు కడకేగెరా, ఇక కడువారి కాలమాయరా. పండు పండిన రీతిగా పరిపక్వమైన లోకము, పండు పండిన రీతిగా చప్పట్లు కొట్టాలి. పరిపక్వమైన లోకము, ఆ కాల ఫలములు రాలిపోవునట్లు గతించు ఈ లోకము. ఆ కాల ఫలములు రాలిపోవునట్లు గతించు ఈ లోకము. మారు మనస్సు పొందుమా, జాగు చేయక సోదరా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని మాటలు కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఇలాగ రాయబడి ఉంది. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ లేఖనంలో, నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. నమ్మాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏం నమ్మాలి? ఎవరిని నమ్మాలి? ఈ లోకంలో మనుషుల్ని ఎవరిని నమ్ముకున్నా ఒకానొక దినాన మనుషులు మభ్యపెడతారు, మనుషులు మోసగిస్తారు, మనుషులు కపటోపాయము కలిగిన వాళ్ళు, మనుషులు మాట తప్పుతారు, మనుషులలో ఖచ్చితత్వము లేదు. మరి అలాగైతే నమ్మశక్యం కాని మనుషులను నమ్మాలా, మరింకెవరినైనా నమ్మాలా? ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఈ లోకానికి అరుదించడానికి ప్రధానమైన కారణం, నశించిన దానిని వెదకి రక్షించుట కొరకు మనుష్య కుమారుడిగా ఆయన ఈ లోకానికి ఆయన రావడం జరిగింది. 2024 సంవత్సరాల క్రిందట
ఆయన ఈ భూమి మీదకి నరావతారిగా జన్మించారు. ఎందుకు అంటే నశించిపోతున్న మానవాళిని రక్షించుట కొరకే. మనిషిని రక్షించాల్సిన ఆవశ్యకత ఎప్పుడొచ్చింది? ఒడ్డునుంటే ఎవరిని రక్షించాల్సిన పనిలే. ఈతరాని ఒక వ్యక్తి ఈ కాలువలో పడిపోతే మరో వ్యక్తి ఆ పడిపోయిన వ్యక్తిని ఏం చేయాలా? రక్షించాలి. మరి మనుషులను రక్షించాల్సిన అగత్యం దేవునికి ఎందుకు వచ్చింది అంటే మనుషులందరూ కూడా పాపములోను శాపములోను పడిపోయారు. జగటగలిగిన దొంగ ఊబిలో పడిపోయినట్లుగా కీర్తనకారుడు రాస్తున్నాడు. ఊబిలో పడ్డవాడు తనంతట తాను వెలపలకి రాలేడు. ఆ ఊబి పాపపు ఊబి, అది జగటగలిగిన దొంగ ఊబి. ఊబి తనలో పడ్డ వ్యక్తిని క్రమక్రమంగా ఒక్కో అడుగు లోపలికి లాగేసుకుంటుందే తప్ప బయటకి కక్కివేయదు. పాపం కూడా అంతే. ఊబి లాంటిది, ఊబిని పోలి ఉంది. రోజులు గడుస్తున్న కొలది ఆ మనిషిని ఆ పాపములో లోతులోనికి తీసుకుని వెళ్ళి చిట్ట చివరికి నిండా ముంచి నిత్య నరకాగ్నికి ఆహుతి చేస్తుంది. అలాంటి ఊబితో పోల్చబడిందే పాపము. ఈ లోకంలో శాపం కూడా అలాంటిదే. జన్మతః మనిషి పాపి, కర్మతః మనిషి పాపి. పుట్టుకతోనే మనిషి పాపాత్ముడిగా ఉన్నాడంట. అలాగే క్రియలను బట్టి కూడా మనిషి పాపిగా మార్చబడుతున్నాడట. చాలాసార్లు మనం అనుకుంటాం మంచి కార్యాలు, ధర్మ కార్యాలు, ఏదైనా దాన ధర్మాలు చేస్తే అవి మనకు మేలుగా ప్రాప్తిస్తాయని, పుణ్యంగా ప్రాప్తిస్తాయని, అవే స్వర్గానికి తీసుకువెళతాయని మనం భావిస్తాం. కానీ బైబిల్ ఏం చెప్తుంది అంటే ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతారో వారే రక్షించబడుతున్నారంట. మన దాన ధర్మాలు, మన పుణ్యకార్యాలు మనుష్యులని రక్షించలేవు, కానీ యేసుక్రీస్తు ఒక్కడే రక్షించగలడంట. అందుకే ఆయన ఈ లోకానికి నరావతారిగా జన్మించవలసిన అవసరత వచ్చింది. పాపపు ఊబిలో పడిపోయినటువంటి మానవ జాతిని విడిపించి, విమోచించి, లేవనెత్తి ఊబిలో నుండి రక్షించాల్సిన అగత్యం ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి కలిగింది. అందుకే తండ్రి తన ప్రియ కుమారుణ్ణి మొదటిగా సృజించి ఈ లోకానికి పంపించారు. ఈ భూమి మీద మొదటి మనుష్యుడైన ఆదాము మొదలుకొని సృష్టి ముగింపులో ఉండే చివరి మనిషి వరకు కూడా యేసుక్రీస్తు ప్రభువిచ్చే రక్షణ పొందుకుంటే మాత్రమే ఆ నరకాగ్ని నుండి తప్పించబడతారు. అంటే రాజకీయ నాయకుడికైనా, అమెరికా ప్రెసిడెంట్కైనా, మినిస్టర్కైనా, సామాన్యమైనటువంటి వ్యాపారవేత్తకైనా, ఉద్యోగస్తుడికైనా, వ్యవసాయదారుడికైనా, ఈ లోకంలో సాదాసీదగా బ్రతికేటటువంటి వ్యక్తికైనా, ధనవంతుడికైనా, దరిద్రుడికైనా, చివరాఖరికి చెప్పాలంటే భిక్షగానికైనా కూడా యేసయ్య అవసరమే. స్తోత్రం. ఆయన లేకుండా ఏదియూ కలగలేదని యోహాను సువార్తలో రాసి ఉంది, మొదటి అధ్యాయంలో. స్తోత్రం. కనుక ఆయన ద్వారానే, ఆయన ఉండే సమస్తము కూడా సృజించబడింది. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారానే రక్షణ కూడా కలుగుతుంది. ఈయన ద్వారానే, ఆయన నామమునే రక్షణ కలుగుతుంది. కానీ మరి ఎవని వలన రక్షణ కలుగదు అని వ్రాయబడింది. చూడండి, లేఖనాల్లో ఒక మాటను మనం పరిశీలన చేద్దాం. రోమాపత్రిక అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం మొదట చూద్దాం, తర్వాత రోమాపత్రిక చూద్దాం. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 12వ లేఖనం. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామమున వలననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము కింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. ఆకాశము కింద, భూమి మీద
మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామముకు కూడా రక్షణ ఇచ్చే అధికారం లేదంట. స్తోత్రం. అందుకే పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారము ఇయ్యబడి ఉన్నది. ఒకానొక రోజున పక్షవాత రోగిని ప్రభు దగ్గరకు తెస్తే ఆయన అన్నారు, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి, నీ పరుపెత్తుకొని నీవు నడవమన్నారు. యేసుక్రీస్తు వారి వయస్సు నిండా 30 సంవత్సరాల నుండి 33 సంవత్సరాల మధ్యలో ఉంది. పక్షవాత రోగి వయస్సు చాలా పెద్దది. ఆ వ్యక్తిని యేసయ్య ఏమని సంబోధించాడంటే కుమారుడా అన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఒక వృద్ధుణ్ణి, ఒక యవనస్తుడు, ఈ వయసున్న యవనస్తుడు ఒక వృద్ధుణ్ణి కుమారుడా, ఏరా కొడుకా అంటే ఏమైద్ది? ఒళ్ళు మండదా? ఆ ముసలాయనికి, ఆ పెద్ద ఆయనకి కోపం వస్తుందా రాదా? ఏరా, నేను నీకు కొడుకు వయసులో ఉన్నానా, నువ్వు నాకు మనవడు వయసులో ఉన్నావా అని అనరా? యేసయ్య అన్నారు, పక్షవాత రోగిని కుమారుడా అని ప్రస్తావించారు. చూస్తున్న వాళ్ళందరికీ ఒక ప్రశ్నార్థకం, సందేహం. ఇదేంటా ఈయన ఎలా మాట్లాడుతున్నాడు అని. ఆయన అన్నారు తర్వాత, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి, నీ పరుపెత్తుకొని నువ్వు నడిచెళ్ళిపో అన్నాడు. నడవలేని వాణ్ణి హేళన చేస్తున్నాడేమోనన్నట్టుగా, అవమానపరుస్తున్నాడేమోనన్నట్టుగా యూదులు సృష్టించాలి అనుకున్నారు. ఆయన్ని అల్లరిపాలు చేయాలనుకున్నారు. కానీ వాస్తవానికి యేసు ప్రభు వారు మాట్లాడిన ప్రతి మాట స్పష్టంగానే మాట్లాడారు ఆయన. ఎందుకంటే నిజమే, ఆ పక్షవాత రోగి ఆయనకు కుమారుడే. అతడేంటి, అబ్రహాము కూడా ఆయన కుమారుడే. స్తోత్రం. ఆదాము ఎవరు? ఆదాము కూడా ఆయనకి కుమారుడే. ఒక వృద్ధుణ్ణి కుమారుడా అని అన్నందుకు ఆయన ఎవరు? నజరేయుడైన యేసు. ఆయన ఎవరు? సృష్టికర్త అని గుర్తించలేకపోయారు వాళ్ళు. వాళ్ళ మనోనేత్రాలు ఏమైపోయినాయి? మూయబడ్డాయి. స్తోత్రం. ఆయన దేవుడని గుర్తించలేకపోయారు ఆనాటి కాలపు యూదులు. కనుక వెంటనే ఆయన అన్నాడు, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. ఆ మాట వినగానే వాళ్ళందరికీ ఒళ్ళు మండింది. పాపములు క్షమించుటకు వీడెవడు అని తలంచి ఊగిపోయారు కోపంతో, ఆవేశంతో. నిజమే, మనమైతే ఎవరి పాపాలు క్షమించలేం, మనం మనుషులం గనక. కానీ ఆయన దైవ కుమారుడు, సాక్షాత్తు దేవుడు గనక అందరి పాపములను పరిహరించగలిగిన సమర్థుడు. ఆయన నామాన్ని దేవుడు ఏం చేశాడంట? హెచ్చించాడు. ఎవరైతే యేసయ్యను విశ్వసిస్తారో వారి పాపములు తుడిచిపెట్టబడుతున్నాయి. ఎవరైతే యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నారో వారి శాపములన్నిటినీ కూడా దేవుడు తొలగించి వేస్తున్నాడంట. అందుకే ఆకాశము కింద, భూమి పైన మరి ఏ నామమున రక్షణ, ఏ నామమైనా కూడా, ఏ పేరైనా కూడా రక్షణ లేదంట. ఒకే ఒక్క పేరున రక్షణ కలుగుతుందంట. ఆ పేరే నజరేయుడైన యేసు. అందరూ ఒకసారి గట్టిగా చెప్పండి, ఆ పేరే నజరేయుడైన యేసు. యేసు పేరిట ఏం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా ఒక ఆయన 2024 సంవత్సరాల కిందట ఈ భూమి మీద పుట్టారు. అతని యందు విశ్వాసం ఉంచే ప్రతి వాడు నశించడంట. హల్లెలూయా. వాడు చిన్నవాడైనా, కురువృద్ధుడైనా, యవనస్తుడైనా, స్త్రీ అయినా, పురుషుడైనా, పసికందైనా ఆయన నామమునందు విశ్వాసం ఉంచేవారు ఎవరూ కూడా నశించరు. దేవుడు అలాగా యేసయ్యని గణపరిచి హెచ్చించారు. కనుక ఆయన పేరుని హెచ్చించారు. యేసు నామాన్ని జపిస్తే రక్షణ కలుగుతుంది. యేసు నామములో స్వస్థత కలుగుతుంది. కనుక ఆయన నామమునే, మరి ఎవరి వలన రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలను అని వ్రాయబడింది. కనుక యేసు నామములో మనందరం కూడా రక్షణ పొందుతున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8 కూడా ఒకసారి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8 కృపచేతనే మనము రక్షించబడుచున్నాం, కానీ
విశ్వాసము ద్వారా కృపచేతనే మనము రక్షించబడుచున్నాము. అది మనుష్యుల వలన కలిగినది కాదు. పుణ్యకార్యాలు చేయడం వలనో, దాన ధర్మాలు చేయడం వలనో, భక్తి చేయడం వలనో కాదు. కానీ దేని వలనంట? స్నానం వలన కాదు, లేదా ఈ లోకంలో చేసే యాత్రల వలన కాదు. కేవలము యేసునందు విశ్వాసం ఉంచడం వలన రక్షణ కలుగుతుందంట. దేని ద్వారా? కృపచేతనే మనం రక్షించబడుతున్నాం. మోషే గారు వచ్చి ధర్మశాస్త్రాన్ని తెచ్చారు. కంటికి కన్ను, పంటికి పన్ను, ప్రాణానికి ప్రాణం. ఒక వ్యక్తి కొడితే, ఒకవేళ పన్ను ఊడిపోతే, మళ్ళా ఏ వ్యక్తి అయితే ఒక వ్యక్తి పన్ను రాలగొట్టాడో ఆ వ్యక్తిని మళ్ళా కొట్టి ఆ వ్యక్తి యొక్క పంటిని కూడా రాలగొట్టాలి అని శాస్త్రం చెప్తా ఉంది. రెండోది, ఒకవేళ అతడు దాడి చేసినప్పుడు కన్ను పోతే, దాడి చేసిన వ్యక్తి కన్ను కూడా ఊడబెరకడం ధర్మశాస్త్రం యొక్క నీతి. స్తోత్రం. ఒకవేళ ప్రాణం పోతే పొరపాటున ఆ వ్యక్తిని కూడా నిర్మోహమాటంగా, నిరాటంకంగా, ఖచ్చితంగా చంపివేయడమే ధర్మశాస్త్రం యొక్క చట్టం. కానీ యేసయ్య వచ్చాక ఆయన కృపను తెచ్చాడు ఈ లోకానికి. స్తోత్రం. కృపను తెచ్చాడు ఈ లోకానికి. ఆ కృప ఏం చేస్తుంది అంటే క్షమాపణను తీసుకొచ్చింది. కనుక యేసు ప్రభు వారి శిలువలో వేలాడుతూ ప్రార్థన చేశాడు. ఏమని? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించు. కృప అది. కనుక ఆ శిలువలో వేలాడుతున్నటువంటి ఒక దొంగ హేళన చేసిన మరో దొంగ తెలుసుకొని యేసు ప్రభు వారిని అంగీకరించడం ద్వారా ఆ రోజే పరదేశికి కొనిపోబడ్డాడు. కేవలం అది కృప చేతనే. అదే కృప ఈనాటికి కూడా 2024 సంవత్సరాలు అవుతున్నా ఈనాటికి కొనసాగుతూనే ఉంది. యుగాంతం వరకు కూడా ఆ కృప కొనసాగుతుంది. స్తోత్రం. ఇంకొక విషయం చెప్పాలి. కృపను ఆయన తీసివేశాక రక్షణ పొందే అవకాశం ఉండదు. లక్కీయెస్ట్ ఫెలోస్ ఎవరైనా ఉన్నారంటే ఈ కృపాకాలంలో ఉన్నవాళ్లే మోస్ట్ లక్కీయెస్ట్ ఫెలోస్. బాప్తిసం పొందాలన్నా, రక్షణ పొందాలన్నా, మారు మనసు పొందాలన్నా కృపాకాలంలోనే అవకాశం. కృపాకాలం ముగిసింది అంటే ఇక మనుషుల సంగతి ఇక చెప్పనోలని కాని భయంకరమైన స్థితి. విడవబడక తప్పదు. విడవబడ్డారా 1000 ఏళ్ల శ్రమల్లో మిగిలిపోతారు. విడవబడ్డారా తీర్పుకు నిలబడతారు. విడవబడ్డారా నమ్మి బాప్తిసం పొందకుండా, రక్షించబడకుండా, చూద్దాంలే చేద్దాంలే అన్నట్టుగా రక్షణను వాయిదా వేసుకుంటా అలా అలా దొర్లించుకుంటా వెళ్ళిపోతా ఉంటారు చూసారా. అలాంటి వాళ్ళు పొరపాటున రేపు పొందుదాంలే అనుకుంటే ఈరోజు కృపాకాలం ఒకవేళ దేవుడు మూసివేస్తే, తలుపేస్తే లోపలికి వెళ్ళే అవకాశం లేదు. ఇప్పుడు తలుపులు తీయబడి ఉన్నాయి. హల్లెలూయా. రక్షణ ద్వారాలు ఇప్పుడు తెరవబడి ఉన్నాయి. కృపాకాలములో నమ్మి బాప్తిసం పొంది యేసయ్యను సొంత రక్షకునిగా స్వీకరించే అవకాశాలు ఇప్పుడు సమృద్ధిగా ఉన్నాయి. అందుకే హృదయం అనేది తలుపు నొద్ద యేసునాథుడు ఏం చేస్తున్నాడంట? తడుతూ ఉన్నాడంట. నా కుమారుడా దానియేలు, నా నిమిత్తం నువ్వు నీ హృదయ తలుపులు తెరువు, నేను నీ హృదయంలో నివాసించాలనుకుంటున్నాను. నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయపు తలుపులు తెరువమ్మా, నీ హృదయంలో నేను నివాసం చేయాలనుకుంటున్నానని యేసయ్య వాక్యం ద్వారా నేరుగా ఒక మనిషి మన ఇంటికి వచ్చి తలుపు తడితే ఎలా తడతారో అలాగా మనకు మన హృదయాలను ఆయన తడుతున్నాడు, ప్రేరేపిస్తున్నాడు. వాక్యం వింటా ఉండగానే మనసు ఇది నాకు కూడా కదా అని అనిపిస్తుంది. అనిపించింది అంటే దేవుడు హృదయపు తలుపునట్ట తట్టాడు అని అర్థం. అది గ్రహించాలి. హల్లెలూయా. కొంతమంది గ్రహింపు కలిగిన మొండి హృదయంతో, కఠిన హృదయంతో, పాషాణ హృదయంతో ఇప్పుడు కాదులే దేవుడు దర్శిస్తున్నాడే కానీ ఇంకా నాకు సమయం ఉందిలే, రాలేదులే, ఇంకా చూద్దాంలే ఏమైందిలే అని చెప్పి ఇలా డొల్లించుకుంటూ వెళ్ళిపోయే క్రమంలో వెళుతున్నప్పుడు ఒకవేళ రేపు బాప్తిసం తీసుకుంటాను, పోనీ ఇప్పుడు మిస్ అయిపోయింది కదా, జనవరి 1కి ఏదైనా అయ్యగారు ప్రకటన చేస్తే అప్పుడు పేరిస్తా అని అనుకుంటే ఈ మధ్య కాలంలో రేపో ఎల్లుండో
కృపాకాలం దేవుడు మూసేశాడు అనుకోండి, ఇంకా పరిస్థితి ఏంది? విడవబడక తప్పదు. విడవబడితే 1000 ఏండ్ల శ్రమలు, విడవబడితే నిత్య నరకాగ్ని. రక్షణ ముద్ర, బాప్తిసం అనే ముద్ర, మారు మనసు అనే ముద్ర లేకుండా ఒకవేళ ఒక మనిషి చనిపోయినా, ఒక మనిషి కృపాకాలానికి దాటి వెళ్ళిపోయిన తర్వాత బాప్తిసం పొందే అవకాశం లేక విడవబడిన ఆ వ్యక్తి యొక్క పరిస్థితి, అధోగతి, అది చెప్పనొలని కానటువంటి భయంకరమైన పరిస్థితి. బైబిల్ గ్రంథంలో రాయబడింది, వాళ్ళ యొక్క గుండెలు బాదుకుంటూ ప్రభు అయిన యేసయ్య వస్తున్నారని, కొండలారా మమ్మల్ని కప్పండి, మమ్మల్ని దాయండి అని కేకలేస్తారంట. ఆ కఠోరమైన శ్రమను సహించలేక. స్తోత్రం. ఈ రోజున హేళన చేసిన వారు, ఈ రోజున దేవుని నిర్లక్ష్యం చేసిన వారు, ఈ రోజున దేవుని తృణీకరించిన వారు ఆ రోజున కేకలు పెట్టాల్సిన పరిస్థితులు ఉంటాయంట. అందుకే ఆ రోజు రాకముందే ఈ రోజునే, ఈ కృపాకాలంలోనే మారు మనస్సు పొందడానికి ముందుకు వచ్చారు. మీ యవన కాలంలో చూడండి, అది దేవుడు సంతోషకరమైనటువంటి కార్యాన్ని బట్టి పరలోకంలో గొప్ప విందు జరుగుతూ ఉంటుంది. స్తోత్రం. మీకంటే పెద్ద వయసు వాళ్ళు, మీకంటే మరి చాలా అనుభవాలు కలిగిన వాళ్ళు, మీకంటే వివాహాలై బిడ్డలను కలిగి కుటుంబాలను కలిగి ఎంతో అనుభవాలు కలిగిన వాళ్ళు, కురువృద్ధులు ఇంకా ఉన్నారు, రక్షణ పొందాల్సిన వాళ్ళు, మారు మనసు పొందాల్సిన వాళ్ళు. అలాంటి అనుభవాలు కలిగిన వాళ్ళు ఎందరో చాలామంది భూమి మీద ఉన్నారు. దేవుడు అవకాశం ఇచ్చినంత వరకు అవకాశం ఉంటుంది. అవకాశాలు దేవుడు దారులు మూసివేసిన తర్వాత, తలుపులు మూసివేసిన తర్వాత ఈ లోకములో ఎవ్వడు తలుపు తెరిసే మనగాడే లేడు. అందుకే అన్నాడు కదా నోవహు, నువ్వు లోపలికి వెళ్ళడం వరకే నీ పని, తలుపులు వేసి గడియలు పెట్టే పని ఎవరిది? నాది అన్నాడంట. హల్లెలూయా. ఆయన మెల్లగా మౌనంగా అన్నిటినీ తోలుకొని ఓడలోకి వెళ్ళాడు. అంతట తలుపు వేయబడెను అనే మాట పాత నిబంధనలో ఉంటుంది. ఆ తర్వాత క్రొత్త నిబంధనలో 10 మంది కన్యకలు సిద్ధపడ్డారు కదా. ఎంతమంది మొత్తం? ఎందరూ సిద్ధపడి లోపలికి వెళ్ళారు? ఎందరూ బయటే ఉన్నారు? మరి తలుపు దేవుడు ఏం చేశాడంట? 5 లోపలికి వెళ్ళగానే మూసివేసి గడియ పెట్టేశాడంట. ఈ మాట పాత మరియు క్రొత్త నిబంధనలో కూడా రాయబడింది పదే పదే. అంటే ఈ కృపాకాలపు తలుపులు దేవుడు మూయక ముందే మారు మనసు పొందాల్సిన వాళ్ళంతా పొందేయాలి. సంఘంలో చేర్చబడాల్సిన వాళ్ళంతా చేర్చబడాలి. ఆయన తలుపు వేయకముందే, గడియ బిగించకముందే ఆయన తలుపు వేసి గడియ బిగించాడు అంటే దాన్ని తెరవగలిగిన వాడు ఎవ్వడు లేడు. ఏ రెవరెండు తెరవలేడు, ఏ పాస్టర్ గారు తెరవలేడు, ఏ పోపు తెరవలేడు, ఏమండి, ఏ ప్రవక్త తెరవలేడు, ఏ అపోస్తలుడు కూడా తెరవలేడు, ఏ సంఘ కాపరి కూడా ఆ తలుపులను తెరవలేడు. ఆయన అవకాశం ఇచ్చినంత వరకే త్వరపడాలి. స్తోత్రం. కనుక దేవుడు అవకాశం ఇచ్చాడు. అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటున్నారు. మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాను. ఇంకా కుటుంబాల్లో, మన గ్రామంలో, మన సంఘంలో, మన కుటుంబాల్లో ఇంకా ఎవరైతే రక్షణ లేకుండా ఉన్నారో వారందరి నిమిత్తం కూడా ప్రార్థించండి. మీ బాధ్యత అది, ప్రార్థించాల్సిన బాధ్యత మీ బాధ్యత. అలాగే మీరు క్రమంగా ప్రభు బల్లలో పాల్గొనాలి, క్రమంగా పాల్గొనాలి. ఆ తర్వాత సంఘ కార్యకలాపాల్లో తప్పనిసరిగా విధిగా పాలుభాగస్తులు కావాలి. అలాగే నిత్యము కూడా సంఘంతో సహవాసం కలిగి ఉండాలి. అనుదినము ప్రార్థన చేసుకుంటా ఉండాలి. ఈ విషయాలన్నిటిలో కూడా మీరు క్రమం కలిగి ఉండండి. కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిల్లకుండా మీ తలంపులైనా మీ అడుగుజాడలైనా క్రమపరుచుకుంటూ జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఆదివారం ప్రభు పాద సన్నిధిలో కనబడాలి. ప్రతి నిత్యము దేవునితో సహవాసం కలిగి ఉండాలి. రాయబడి ఉంది కదా, అపోస్తలుల బోధ యందు, సహవాసము యందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన యందు ఎడతెగకుండా ఉండాలంట. ఇవన్నీ మీ అనుదిన దినచర్యలో భాగంగా మీరు అనుసరించి నడుచుకుంటూ దేవునికి మహిమకరమైనటువంటి సాధనాలుగా ఉండాలని మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మీరు కూడా వ్యక్తిగతంగా నాన్న ప్రార్థన చేసుకోండి.
ఇప్పటిదాకా చెప్పాను కదా, జన్మ పాపము, కర్మ పాపం. ఈ జన్మ కర్మ పాపములను కడిగి వేయగలిగింది పాస్టర్ గారు కాదు, లేదా మన తల్లిదండ్రులు కాదు, కేవలం యేసయ్య ఒక్కడే. యేసయ్యా, నీ రక్తంలో నా పాపాలన్నిటినీ కడిగివేయండి ప్రభువా అని ప్రార్థన చేసుకోండి. మీకు తెలిసి చేసిన అతిక్రమాలు, తెలియక చేసిన పొరపాట్లు యేసయ్య దగ్గర ఒప్పుకోండి. గుర్తున్న వరకు ఒప్పుకోండి యేసయ్య దగ్గర. అయ్యా, నీవే నా పాపాలు క్షమించగలిగిన దేవుడు అని నేను విన్నాను, నా పాపాలు క్షమించండి అయ్యా అని చెప్పి ప్రార్థనలో ఏకీభవించండి. ఈవేళ ఒప్పుకోకపోతే ఆ యొక్క జన్మ కర్మ పాపాలు వెనకాల తరుముతూ ఉంటాయి మనిషిని. కనుక వాటిని పరిహరించగలిగిన వాడు. బైబిల్లో ఒక లేఖనం ఉంది, తూర్పుకు పడమర ఎంత దూరమో, తూర్పుకు పడమర ఎంత దూరమో కొలవగలిగిన నాదుడే లేడు. మన పాపాలంట ఆయన మీద మోపినప్పుడు వాటిని తూర్పునకు పడమర ఎంత దూరమో అంతకంటే దూరంగా విసిరి పారవేయగలిగిన సమర్థుడంట మన ప్రభు. అందుకే ఆయన్ని శిలువలో వేలాడుతూ తన ప్రియ కుమారుని తండ్రి చేయి విడిచి రుధిరధారలు చిందుతూ ఉంటే ఆ రక్తములో మనందరి పాపాలను పరిహరించడానికి తండ్రి ఇష్టపడ్డాడు. అతడు నలగగొట్టబడుటకు తండ్రికి అభిష్టమయ్యింది. దయచేసి అందరూ కూడా ప్రార్థనలో ఏకీవించండి, ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రములు ప్రభువా. కృపగలిగిన దేవా, దయగలిగిన దేవా, సజీవుడా, సర్వశక్తిమంతుడా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, నీ కొందనాలయ్యా. గడిచిన కాలం అంతటా నీ దయలో, నీ కృపలో క్షేమాన్ని కలుగ చేసి ప్రభా తండ్రి నాయన 7 బిడ్డలు కూడా ప్రభా నమ్మి బాప్తిస్మం పొందటానికి నీవిచ్చిన కృపకై నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి నాయన. ప్రభ చేరి వచ్చిన బిడ్డలందరినీ బట్టి కూడా నీకు స్తోత్రాలయ్యా. ఎందరు బిడ్డలు బాప్తిస్మం తీసుకుంటున్నారో ఆ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకునండి అయ్యా. మీ ఆత్మతో నింపండి ప్రభా తండ్రి. అయా దేవాని స్తోత్రాలు. లోకానికి వేరై ప్రభా తండ్రి నాయన పాత సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ప్రభా ఈ బిడ్డలు ప్రభా బాప్తిస్మం తీసుకుంటుండగా ప్రభా బిడ్డల చుట్టూ నీ కృప, నీ కాపుదల దయచేయండి. కుటుంబాలను వర్ధిల్ల చేయండి ప్రభా తండ్రి నాయన. నీ స్తోత్రాలు. అంత్యదినాన అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్నవాడా నీకు స్తోత్రాలు నాయన. ప్రతి బిడ్డను బలపరచండి ప్రభా తండ్రి నాయన. ఎవరెవరికి ఏ అవసరతలు అక్కరతలు ఉన్నాయో వాటన్నిటినీ తీర్చండి ప్రభా. అయా తండ్రి నీ కొందనాలు ప్రభా. అయా తండ్రి ప్రతి బిడ్డని నీ చేతుల్లో పెడుతున్నాం, సహాయం దయచేయండి. గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలాలు దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానము, తెలివిని దయచేయండి ప్రభా. అయా తండ్రి నీ స్తోత్రాలు. బాప్తిసం తీసుకుంటున్న ప్రతి బిడ్డని అయా దీవించండి ప్రభా. ఇక్కడ పాల్గొన్న ప్రతి బిడ్డని కూడా మీరు ఆశీర్వదించండి ప్రభా. మీ దాసుడికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీ కొందనాలయ్యా. మా గ్రామం అంతా రక్షించబడాలి ప్రభా తండ్రి. ప్రతి ఒక్కరు కూడా నీ ఆలయంలో కనబడాలయ్యా. బండలాంటి హృదయాలను బద్దలు కొట్టే దేవుడు నాయన. మాంసపు గుడ్డను ప్రసాదించే దేవుడా తండ్రి నీ స్తోత్రాలు నాయన. ఈ కార్యక్రమాన్ని దీవించండి ప్రభా. అయ్యా పరలోకంలో గొప్ప విందు అయ్యా జరిగిస్తున్నందుకు కూడా నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నీ కొందనాలు ప్రభా. అయ్యా ఈ కార్యక్రమాన్ని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. బోలో యేసు మహారాజుకి, రాజుల రాజుకి, ప్రభువుల ప్రభుకి జై. బోలో యేసు మహారాజుకి. ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని మీ సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నారా? ప్రభు అయిన యేసయ్య పొంతు పిలాతు ఎదుట అన్యాయపు తీర్పు తీర్చబడి సిలువలో మరణించాడని మీరందరూ నమ్ముతున్నారా? ఆయన సిలువలో మరణించి 3వ దినాన మృత్యుంజయుడై మరణాన్ని జయించి తిరిగి లేచి పునరుద్ధానుడయ్యాడని నమ్ముతున్నారా? రైట్. మీరిచ్చిన సాక్ష్యాన్ని బట్టి, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి నీటి బాప్తిసాన్ని ఇవ్వబోతున్నాను. క్రమంగా మొదట పురుషులు, ఆ తర్వాత స్త్రీలు రండి బాప్తిసం తీసుకుందరు.
రైట్. నీవిచ్చిన సాక్ష్యాన్ని బట్టి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క నామములో నీకు బాప్తిసం ఇస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనస్సు పొంది ప్రభు అయిన యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించాలని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. నమ్మిన వారి వలన సూచక్రియలు జరుగుతాయని లేఖనాలు సెలవిస్తున్నాయి గనుక నీటి బాప్తిసం ఇవ్వడానికి దైవజనునిగా నేను సిద్ధంగా ఉన్నాను. ఎవరైనా నీటి బాప్తిసం పొంది పాప క్షమాపణ పొందాలని, ప్రభు అయిన యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించి పున్నామ నరకము నుండి తప్పించబడాలని, అలాగే నిత్య నరకాగ్ని నుంచి తప్పించబడాలని ఎవరైనా ఆశ కలిగి ఉన్నట్లయితే నీరు సిద్ధంగా ఉంది, దైవజనుడు సిద్ధంగా ఉన్నారు. బాప్తిసం పొందడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి స్తోత్రాలు. నీతి యావత్తు ఇలాగ జరిగించడానికి ఈ రోజున ఈ నీటి బాప్తిస్మ కార్యక్రమాలను ఘనంగా మీరు జరిగించినందుకు స్తోత్రాలు. ఈ పరిచర్య ద్వారా మీరు చేసిన కార్యాలన్నిటిని బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ, అయ్యా నీకు వందనాలు. సాతానుడు సిగ్గుపడే విధంగా, మీరు గణపరచబడే విధంగా ఈ కార్యక్రమాన్ని మీరు జరిగించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, ముందు ఇంకొంతకాలం ఈ ఏడాది ఉంది గనక ఈ కొద్ది రోజుల్లో ఇంకా ఎవరైనా మారు మనసు పొందవలసినని నీ చిత్తములో ఉన్నారో వారిని కూడా మీరు రేపి వారి హృదయాలను కూడా కదిలించి మీరే కార్యాలు జరిగించి మారు మనస్సును వారికి ప్రభువా కలగచేయమని, రక్షణ అనుభవాన్ని కలగచేయమని, అయా ఈ కార్యక్రమంలో పాలుభాగస్తులుగా వాహనాలను తీసుకొని వచ్చిన బిడ్డలను కూడా మీరు దీవించమని, వారి ఆటో వాహనాలు ప్రభు ఎదునతని పరిచర్య కొరకు తీసుకొని వచ్చారు. ఆ బిడ్డలకు కూడా తగిన ప్రతిఫలాన్నిచ్చి దీవించి ఈ యొక్క ప్రభువా ప్రయాణం అంతటిలో క్షేమాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు. మా అందరి తిరుగు ప్రయాణంలో కూడా క్షేమం దయచేయమని సర్వాధికారం కలిగిన నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మనకును సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘానికిని ఈరోజు నూతనంగా బాప్తిసం పొందినటువంటి బిడలకును ఈ బాప్తిస్మ కార్యక్రమాలలో పాలుభాగస్తులైనటువంటి బిడలందరికీ, తమ వాహనాలను పురమాయించిన బిడలకును అందరికీ సదాకాలము త్రియేక దేవుడు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.